మేయర్లు కావచ్చు, ఇతర ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో ఉన్న డిప్యూటీ మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నవారు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడం కానివ్వండి, కొంతమంది చనిపోవడం కానీ జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం, ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తున్నారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడగా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది. ఈ రోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు? ప్రజలు తెలియదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగని వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటే వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రలోభాలు, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి బలం లేకపోయినప్పటికీ కూడా ఈ 1922వ సంవత్సరంలో మాకు ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇలాంటి సందర్భంలో మీకు బలం లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రలోభాల పరం, దౌర్జన్యాల పరం, శాంతి భద్రతల సమస్యల్ని మీరు శాంతి భద్రతను చేతిలోకి తీసుకుని ఈరోజు ఏలూరులో జరిగినా లేకపోతే నూజివీడులో జరిగినా
నందిగామలో జరిగిన, తిరుపతిలో జరిగిన మీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి మీ ప్రలోభాలు 2019లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం, ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈరోజు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా, మీ సైకిల్ గుర్తు మీద మీకు స్థానిక సంస్థల లోకల్ బాడీస్ లో మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, ఒత్తిడి చేసి, భద్రత లేకుండా దౌర్జన్యం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఏదైతే మీ ఆలోచన చేస్తున్నారో, మీ యొక్క దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. అప్పిరెడ్డి గారు కానీ, జిల్లా అధ్యక్షులు గారు, మేయర్ గారు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు మేమందరం కూడా కలిసి ఖచ్చితంగా ప్రతి కార్పొరేటర్ కి భద్రత కల్పించాలి అని చెప్పని కోరడం జరిగింది. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ఒత్తసు పలకకూడదు అని చెప్పని కోరడం జరిగింది. అలాగే మేము ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పు జారీ చేయడం జరిగింది. ఎవరైతే విప్పును ఉల్లంఘిస్తారో, ఎవరైతే రూల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద వేటు వేయాలని చెప్పని కూడా ముందస్తుగా మేము కోరడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో దౌర్జన్యాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, హింసని చెలరేకుండా చూడాల్సినటువంటి బాధ్యత, దౌర్జన్యం చేస్తున్నటువంటి వారిని పోలీసు యంత్రాంగం అరికట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. వాళ్ళని నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, కమిషనర్లందరూ కూడా చేతులెత్తేసి ఈరోజు మా కార్పొరేటర్లకి, నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి భద్రత లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఈ విధానానికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మెజార్టీ లేకపోయినా, మీ గుర్తు మీద గెలవకపోయినా మీరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని స్వాధీనం చేసుకోవాలని, కౌన్సిలర్ని, వైస్ చైర్మన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని మీ దుష్ట ఆలోచనకి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారో నిన్న మనందరికీ కళ్ళ కట్టినట్టు కనబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా మీరు తొంగలో తొక్కుతున్నారో మీరు నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, ఈ మధ్యకాలంలో మాట్లాడినా అన్ని కూడా అర్థమవుతున్నాయి. కాబట్టి మీ అధికార దుర్వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈరోజు మేము ఎన్నికల అధికారి గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, కార్పొరేట్ల మీద దౌర్జన్యము, ప్రలోభ పెట్టడము, ఇవన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే రాబోయే రోజుల్లో గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఎంతవరకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ వాళ్ళందరూ అందంగా ఉంటారని చెప్పండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో, పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మీ అందరం గారు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా 2021లో 98% ఈరోజు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలుచడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని, కార్పొరేటర్ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక మొన్న నందిగామ నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారమో, మేము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ల మీద జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గారు ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన అధికారి, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పని అధికారిని గారు కోరటం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్లకి, కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ గారు మేము కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవటం ఖాయం. తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కానీ పలు ప్రాంతాల్లో కానీ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు గత కాలంలోన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు రాజీనామా చేసిన, కొంతమంది చనిపోయిన వాళ్ళు, అలాగే కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇలాగా పలు రకాలుగా ఏదైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ ఈరోజు ఎలక్షన్ అన్నది వస్తుంది అన్న తరుణంలోన ఈరోజు కార్పొరేటర్లని ప్రలోభ పెట్టడము, భయపెట్టడము, బెదిరించటము చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక సింబల్ మీద గెలిచి ఆ సింబల్ కి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీకి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీ అధినేత ఈరోజు ఒక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లి ఈరోజు ఏ రకంగా కార్పొరేటర్లు కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లోన ప్రజలే బుద్ధి చెప్తారు.